బాలరాజు అయితే ఇంకా సత్యం విషయంలో జరిగిన వాటికి సత్యంని ఆ రోజు ఎక్కడ చంపారని చెప్పి మొత్తం నిజాలు తెలుసుకోవడానికి ఇంకా తన మనుషుల ద్వారా అయితే మొత్తం ఎంక్వైరీ చేస్తుంటాడు. చేయించడంతో ఇంక ఎక్కడ ఏది ప్రూఫ్ దొరకడం లేదన్నా అని చెప్పంటే నేను పోలీసులకు పట్టించిన తర్వాత అడ్డాలన్నీ మార్చేశాడు ఆ దేవా, ఇప్పుడు కొత్తగా ఏదో పెట్టుంటాడు అని చెప్పంటాడు. అయినా ఆ రోజు సత్యం విషయంలో జరిగే రోజు మాణిక్యరావు నాకు ఫోన్ చేసి చెప్పాడు, ముందు మాణిక్యరావుని వాడిని గ్రిప్లో పెట్టుకుంటే ఆ దేవా మీద విజయం సాధించడం చాలా సులభం, వాడు అడ్డాలన్నీ ఇప్పుడు వాడికే తెలుసు అని చెప్పనని వాళ్ళనైతే మళ్ళీ వెళ్ళి మీరు అక్కడ ఇంకా ఎంక్వైరీ చేయండి అంటాడు. ఈ లోపల కావేరి వాళ్ళు ఏం చేస్తుంటారని కావేరికి ఫోన్ చేస్తే అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏంది అని చెప్పని అడిగితే ఇంకా ఇక్కడ జరిగిన విషయం అంతా ఇంకా మళ్ళీ బాలాతో చెప్పామంటే తను ఇంకా టెన్షన్ పడి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు, లేనిపోని గొడవలు అవుతాయి అని ఇంకా కావేరి అయితే ఏం లేదు ఇప్పటి వరకు బాగానే ఉన్నాము అని చెప్పి అంటుంది. సరే మీకు అయిపోయిన తర్వాత నాకు చెప్పండి, వచ్చి నేను తీసుకొని వెళ్తాను అంటే అప్పుడు ఇంకా హాఫ్ టికెట్ అయితే అన్న ఎందుకన్నా వదిలిని చిన్నీని పంపించడం మళ్ళీ ఇప్పుడు నువ్వు టెన్షన్ పడ్డం అంటే మాకెట్టో సంతోషం అనేది లేదు, ఇంకా చిన్ని అయితే తన ఫ్రెండ్ కదా మహి, ఇంకా తన సంతోషాన్ని మేము దూరం చేయలేం కదా అందుకే పంపించేయండి అని చెప్పని అంటాడు. ఇంకా పూజకు అంతా మొదలు పెట్టేసిన తర్వాత ఇంకా మహి అయితే చిన్ని కోసం గిఫ్ట్ తీసుకొచ్చుంటాడు, ఆ గిఫ్ట్ తనకిస్తాడు. చిన్ని ఏమిటో తనకి గిఫ్ట్ బొమ్మలు తయారు చేసుకొచ్చి ఇస్తుంది, భలే ఉన్నాయి చిన్ని అని చెప్పనని తనే నచ్చుతుంది, అలాగే మహి ఇచ్చిన గిఫ్ట్ కూడా చిన్ని నచ్చుతుంది. ఇంకా లోహిత అయితే ఆ గిఫ్ట్లు ఈ మహి నచ్చడం ఏంటో నాకైతే అర్థం కావటం లేదు, ఆ రెండు బొమ్మల్ని ఈ మహి ఏందో పెద్ద పెద్ద గొప్ప గిఫ్ట్లు మాదిరిగా ఆలోచిస్తున్నాడని చెప్పనంటే ఇంకా ఈ లోపల నాకు వల్లే దేవ అయితే పూజకు టైం అయింది రా మహి అని చెప్పనంటే ఇంకా అక్కడికైతే వెళ్తాడు. ఇది స్వామి మృత్యుంజయ హోమం అంటే ఇది జరిపిస్తే ఏ బాధలు ఏ ప్రాణహాని ఉండదు కదా అని చెప్పని పూజారిని అయితే అడిగిన తర్వాత అవును ఏది ఉండదు అని చెప్పనంటే ఇంకా మహికి అయితే ఒక ఐడియా వస్తుంది, అంటే చిన్నికి కూడా ప్రమాదం ఉంది కదా అందుకని తనకు కూడా ఈ హోమం గురించి చేపించాలని చెప్పని వెంటనే వెళ్ళి ఒక పీట తీసుకొని వచ్చేసి అక్కడ వేస్తాడు. నాగవల్లి అయితే ఆ పీట ఎందుకు వేసావు మహి అంటే మొన్న నా వల్లే కదా చిన్ని పెద్ద ప్రమాదంలో పడ్డది, అట్లాంటివి ఏ చిన్నికి రాకుండా ఉండాలంటే తను కూడా మృత్యుంజయ హోమం చేయాలని చెప్పంటే ఇంకా నాగవల్లికి అయితే చాలా కోపం వస్తుంది, ఏంటి బావా ఈ మహి చేసేవి అది అంటాడు.